హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు 3 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇంకా సపోర్ట్ చేయాలి. ఇంకా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, లేట్ చేయకుండా ఇప్పుడు మనం వృషభ రాశి, టారస్, మీ మైండ్‌లో ఎవరైతే ఆహ్, ఏ పర్సన్ గురించైతే ఆలోచిస్తున్నారో, ఆ పర్సన్ గురించి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, హిడెన్ ఎమోషన్స్ అండ్ వాళ్ళు ఇలా బిహేవ్ ఎందుకు జేస్తున్నారు? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ కనెక్షన్ నుంచి వాళ్ళకేం కావాలి? వాళ్ళని ఏం స్టాప్ చేస్తుంది? ఇంకా వాళ్ళు కాంటాక్ట్ అవుతారా మీకు? ఇంకా పొటెన్షియల్ ఔట్‌కమ్ గూడా తెలుసుకుందాము. ఈ రీడింగ్‌లో మీ మైండ్‌లో ఉన్న పర్సన్, లైక్ మీ ఎక్స్ అయినా అవ్వచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీ కరెంట్ బాయ్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా, మీ హస్బెండ్ అయినా అవ్వచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ కార్డ్ ఏస్ ఆఫ్ వాండ్స్, ద హై ప్రీస్టెస్, డెత్, ద హెరోఫెంట్, జడ్జ్‌మెంట్, ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద మెజిషియన్, టూ ఆఫ్ స్వర్డ్స్. సో, లెట్స్ సీ. సో, ఇక్కడ లైక్ ఈ రీడింగ్‌లో వచ్చిన ఎనర్జీ చూస్తే, మీ పర్సన్ చాలా లైక్ ఇంటెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందనమాట. ఒక ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది ఈ టైంలో ఆ పర్సన్‌కి. సో, ఇక్కడ ఫీలింగ్స్ లేకపోవడం కాదు. సో, యాక్చువల్లీ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ వాళ్ళు ఎమోషనల్‌గా ఒక బిగ్ చేంజ్ అనేది వాళ్ళ లైఫ్‌లో అవుతుందనమాట. సో, అట్రాక్షన్ చాలా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఒక లెసన్ నేర్పించడానికి ఉండొచ్చు. లైక్ మీ థింకింగ్ చేంజ్ అవ్వచ్చు. మీ ఎమోషన్స్, మీ ఎంటైర్ పర్స్పెక్టివ్ మార్చడానికి ఈ పర్సన్ రావచ్చు అనమాట. సో, ఈ రీడింగ్‌లో ఎగ్జాక్ట్‌లీ అలాంటి ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో, కాబట్టి మనం ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాము. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ నుంచి ఏం హైడ్ చేస్తున్నారు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? ఫ్యూచర్‌లో అప్రోచ్ చేస్తారా లేదా? అనేది గూడా మనం చూద్దాము. సో, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ ఇంట్యూషన్‌కి మీకేదైతే రెసొనేట్ అవుతే అది మాత్రమే తీసుకోండి. మిగతాది వదిలేసేసేయండి. సో, అక్యురేట్ అవుతే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఇప్పుడు ఫస్ట్ కార్డ్స్ ఏస్ ఆఫ్ వాండ్స్. సో, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది. ప్యాషనేట్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ మూమెంట్‌లో ఈ పర్సన్ లైక్ చాలా యాక్టివ్‌గా ఉన్నాయన్నమాట. ఆ పర్సన్ ఫీలింగ్స్. సో, ఏస్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో లైక్ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది మీ మీద. ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని అలాంటి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ప్యాషన్ ఉంటుంది. ఒక న్యూ బిగినింగ్ డిజైర్స్ ఉంటాయన్నమాట. సో, మీరు ఆ పర్సన్‌కి చాలా లైక్ మైండ్‌లో సడెన్‌గా వచ్చేస్తూ ఉంటారు. మీతో మాట్లాడాలి అనిపిస్తుంది ఆ పర్సన్‌కి. కాంటాక్ట్ అవ్వాలి. లైక్ అలాంటి ఫీలింగ్స్ వస్తాయన్నమాట. మీ సోషల్ మీడియా చెక్ చేయొచ్చు. మీ గురించి ర్యాండమ్‌గా ఆలోచించొచ్చు. సో, సడెన్‌గా మీకు కాంటాక్ట్ చేయాలి అనే ఒక థింకింగ్ అనేది ఆ పర్సన్‌కి లైక్ 24/7 వాళ్ళకి మీ మీద కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ అయ్యి, సో, కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అని అనిపిస్తుందనమాట. సో, ఈ కనెక్షన్ ఇంకా లైక్ వాళ్ళ మైండ్‌లో చాలా అలైవ్ ఉందనమాట. సో, నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళు ఏం హైడ్ జేస్తున్నారు అంటే ఇక్కడ ద హై ప్రీస్టెస్. సో, హిడెన్ ఫీలింగ్స్ ఉన్నాయి. సైలెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో, వాళ్ళు మీ మీ నుంచి హైడ్ చేస్తున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ ఎమోషన్స్ చాలా డెప్త్‌గా ఉన్నాయన్నమాట. సైలెన్స్ ఉంది. హిడెన్ ఇంట్యూషన్, లైక్ సీక్రెట్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎమోషనల్ అబ్జర్వేషన్ ఉందన్నమాట. సో, బయట చూడ్డానికి కామ్‌గా కనిపించినా గూడా లోపల చాలా ఆలోచిస్తున్నారు. మీ గురించి సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు అని అలా అబ్జర్వ్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. లోపల చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ చెప్పలేకపోతున్నారనమాట. సో, వాళ్ళు వాళ్ళలో పెట్టుకుంటున్నారు ఎక్కువ ఫీలింగ్స్. సో, లైక్ మీరు ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం అవ్వట్లేదు అని మీకు అనిపించొచ్చు. బట్ అక్కడ ఆ పర్సన్ కొంచెం ఇంటెన్షనల్‌గా చేస్తుంటారనమాట. లైక్ ఈ థింగ్ వాళ్ళు లోపల దాచుకోవడం ఇవన్నీ వాళ్ళు ఇంటెన్షనల్‌గా చేస్తారనమాట. కంప్లీట్‌గా రివీల్ చేయడానికి రెడీగా లేరు ఆ పర్సన్. మీ మీద ఫీలింగ్స్ గాని, మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలంటే భయం అవ్వచ్చు. లేకపోతే ఏదైనా లైక్ వాళ్ళకనిపిస్తున్నది వాళ్ళు చెప్పలేకపోతున్నారనమాట మీకు. అండ్ నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే,
డెత్. అంటే లైక్ ట్రాన్స్‌ఫర్మేషన్ లైక్ ఎండింగ్ లైక్ ఎండింగ్ ఆఫ్ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నమాట. సో, వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ లైఫ్‌లో ఒక బిగ్ లైక్ ఎమోషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వచ్చు వాళ్ళ లైఫ్‌లో. లైక్ డెత్ కార్డ్ అంటే లిటరల్లీ లైక్ ఎండింగ్ గాదు. సో, ఓల్డ్ మైండ్‌సెట్ ఎండ్ అవ్వడం. వాళ్ళు ముందు ఆలోచించే విధానం చేంజ్ అవ్వడం. ఎమోషనల్ రీబర్త్ అండ్ డీప్ చేంజ్ అవ్వచ్చు. సో, పాస్ట్ పెయిన్ ఉండొచ్చు ఈ పర్సన్‌కి. పాస్ట్ పెయిన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం. సో, ఓల్డ్ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయడం. ఎమోషనల్‌గా మళ్ళీ స్టార్ట్ లైక్ అవ్వడం కష్టంగా అనిపిస్తుందనమాట. సో, వాళ్ళనుకుంటారు నేను ఎప్పటిలాగా ఉండలేను అనే ఫేజ్‌లో ఉన్నారనమాట. కాబట్టి బిహేవియర్ కొంచెం ఇన్‌కన్సిస్టెంట్‌గా అనిపిచ్చొచ్చు మీకు. సో, అలా లైక్ ఓల్డ్ ప్యాటర్న్స్‌నయితే వాళ్ళు బ్రేక్ చేయాలి అనుకుంటున్నారు. మీతో మంచి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో, కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ ఉండొచ్చు. ఇవన్నీ ప్రాసెస్ అవుతున్నారు గాబట్టి కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ ఉండొచ్చు ఈ పర్సన్‌కి. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే ద హీరోఫెంట్. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి సీరియస్ థాట్స్ ఉంటాయి మీ మీద. స్టెబుల్ ఇమాజినేషన్ ఉంటుంది. లైక్ స్టెబుల్ ఇమేజ్ ఉంటుందనమాట మీ మీద. ఎలా అంటే వాళ్ళ థాట్స్‌లో మీరు క్యాజువల్ పర్సన్‌గా అనిపించరనమాట. ఒక కమిట్మెంట్ ఇచ్చే పర్సన్, ఒక స్టెబిలిటీ ఇచ్చే పర్సన్, లైక్ ట్రెడిషనల్ వాల్యూస్ తెలిసిన పర్సన్, లాంగ్ టర్మ్ పొటెన్షియల్ మీలో చూస్తారనమాట. వాళ్ళు మీ గురించి లైక్ ఈ పర్సన్ నాకు సీరియస్ రిలేషన్‌షిప్ మెటీరియల్ లాగా అనిపిస్తున్నారు అని ఆలోచిస్తారనమాట. మిమ్మల్ని చూస్తే ట్రస్ట్ వర్తీగా అనిపిస్తారు. మెచ్యూర్ ఎనర్జీ ఉంటుంది. ఫ్యూచర్ పార్ట్నర్ వైబ్స్ ఇస్తారనమాట మీరు వాళ్ళకి. మీరు వాళ్ళకి టెంపరరీగా అట్రాక్షన్ గాకుండా స్టెబిలిటీని లైక్ ట్రిగ్గర్ చేస్తారనమాట. పాస్ట్‌లో వాళ్ళు లైక్ ఆ పర్సన్ నుంచి స్టెబిలిటీ తీసుకోలేకపోవచ్చు. మిమ్మల్ని జూస్తే వాళ్ళు అరే! నాకు స్టెబిలిటీ ఇస్తారు ఈ పర్సన్ అని వాళ్ళకి ఫీలొస్తుంది. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే జడ్జ్‌మెంట్. సో, వాళ్ళకి ఈ కనెక్షన్ నుంచి ఏం గావాలంటే ఒక సెకండ్ ఛాన్స్ గావాలి. వాళ్ళు రియలైజ్ అవుతున్నారనమాట. వాళ్ళు ఈ కనెక్షన్ నుంచి లైక్ యాక్చువల్లీ వాళ్ళు క్లారిటీ కోరుకుంటున్నారు. సో, ఎలా అంటే ఒక రియలైజేషన్, ఒక అవేకెనింగ్ అవుతుంది. సెకండ్ ఛాన్స్ ఎనర్జీ అన్నమాట. మీరు వాళ్ళ లైఫ్‌లో లైక్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని స్లోగా రియలైజ్ అవుతున్నారు. లైక్ పాస్ట్ మిస్టేక్స్ గురించి ఆలోచించడం. ఆహ్, మిమ్మల్ని కంపేర్ చేయడం. వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేయడం. అండ్ మనం మళ్ళీ ఆహ్, కనెక్ట్ అవ్వచ్చా అని థింక్ చేయడం. సో, ఇలా అనిపిస్తుందనమాట ఈ పర్సన్‌కి. అండ్ ఇక్కడ ఈ కనెక్షన్ చూస్తే లైక్ కార్మిక్ వైబ్స్ ఇస్తున్నాయన్నమాట. కార్మిక్ కనెక్షన్ అవ్వచ్చు మీకు. సో, ఇక్కడ స్కార్పియో, టారస్ సేమ్ సైన్ అవ్వచ్చు. లేకపోతే అవ్వకపోవచ్చు. అండ్ అక్వేరియస్ అయినా, లీబ్రా అయినా. సో, ఇది ఉన్నాయన్నమాట. సో, ఇది కార్మిక్ కనెక్షన్ వైబ్స్ అయితే ఇస్తున్నాయి. అండ్ వాళ్ళకొక రియలైజేషన్ ఒస్తుంది. ఒక అవేకెనింగ్ ఒస్తుంది. మీ గురించి చాలా మెల్లిగా అర్థం చేసుకుంటున్నారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ కార్డొచ్చేసి ఆహ్, వాళ్ళకి ఈ రిలేషన్ లైక్ ఏం స్టాప్ జేస్తుంది యాక్చువల్‌గా మాట్లాడడానికి అనంటే, సో, 5 ఆఫ్ సోర్డ్స్. సో, ఈ పర్సన్‌కి కొంచెం ఈగో అయినా, లేకపోతే ఫియర్ ఆర్ మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్ అన్నమాట. సో, ఇక్కడ మెయిన్ బ్లాకేజ్ ఏంటి అంటే మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్. అంటే కొంచెం మైండ్‌లో కొంచెం డిస్టర్బెన్స్ థాట్స్ రావచ్చు. లైటింగ్ పోతుంది. ఓకే. సో, ఈగో ఉండొచ్చు. లైక్ మాట్లాడడానికి భయపడొచ్చు. ఆహ్, లైక్ ఓవర్‌గా లైక్ ఎమోషన్స్ నేను ఓపెన్ అప్ అయిపోతే నన్ను వాళ్ళు ఆహ్, లైక్ ఎలా అంటే ఎలా అర్థం చేసుకుంటారు అనే భయం అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఇంకా ఎలా అంటే వాళ్ళు హర్ట్ అవ్వకూడదని కొన్నిసార్లు ఎమోషనల్‌గా డిస్టెన్స్ మెయింటైన్ జేయడం. వాళ్ళు లైక్ ఎమోషనల్ డిఫెన్సివ్‌నెస్ అన్నమాట. సో, మెసేజ్ టైప్ చేసి డిలీట్ చేయడం. రీచ్ అవ్వాలి అని ఫీల్ అయినా గూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం. ఇక్కడ ఏంటి అంటే విన్నింగ్ వర్సెస్ లూజింగ్ మైండ్‌సెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే కమ్యూనికేషన్ గూడా అవ్వచ్చు. మాట్లాడలేకపోవడం. అంటే నువ్వు విన్నావ్ లైక్ నేను విన్ అవ్వాలి అనే ఒక మైండ్‌సెట్. అంటే వాళ్ళ పాస్ట్ హర్ట్ వల్ల అవ్వచ్చు ఇలా. ఓకేనా? అండ్ కొన్నిసార్లు అలా ఎమోషనల్లీ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం, అలా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈగో అవ్వచ్చు, వాళ్ళు భయపడొచ్చు. అండ్ నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే ద మెజిషియన్. సో, మెజిషియన్ ఏంటి అంటే వాళ్ళు అప్రోచ్ అవుతారా లేదా అంటే ఇక్కడ మేనిఫెస్టేషన్ జరుగుతుంది.
ఇద్దరు మేనిఫెస్టేషన్ జేసుకోవచ్చు. ఇద్దరి గురించి యాక్షన్ ఎనర్జీ ఉంది. సో, ఫ్యూచర్‌లో యాక్షన్ చూస్తే లైక్ అప్రోచ్ అవుతారు. కాంటాక్ట్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంది. లైక్ కమ్యూనికేషన్ ఉంది, యాక్షన్ ఉంది, మేనిఫెస్టేషన్ ఉంది. లైక్ ఇంటెన్షనల్‌గా ఎఫర్ట్స్ పెట్టడం గూడా ఉంది. సో, ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మళ్ళీ లైక్ కనెక్షన్ క్రియేట్ చేయడానికి ట్రై జేయొచ్చు. సడెన్ మెసేజెస్ రావచ్చు, కన్వర్జేషన్ స్టార్ట్ చేయడం, లేకపోతే సోషల్ మీడియా ఇంటరాక్షన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు మూవ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడతారు. కానీ ఆ యాక్షన్స్ జెన్యూనా లేదా టెంపరరీయా అనేది అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే 2 ఆఫ్ స్వర్డ్స్. సో, ఇక్కడ పొటెన్షియల్ ఔట్‌కమ్ ఏంటి అంటే ఆహ్ అన్‌డిసైడ్ ఔట్‌కమ్ చెప్పలేము. చెప్పలేము ఆ ఔట్‌కమ్ ఇలా ఉంటుంది. ఎమోషనల్ ఆహ్, సెటిల్‌మెంట్ అన్నమాట. సో, ఫైనల్ ఔట్‌కమ్ ఏంటి అంటే ఇక్కడ క్లారిటీ ఇమ్మీడియేట్‌గా రాకపోవచ్చు. కొంచెం కష్టంగా ఉంటుంది. ఇండిసిజన్స్, ఎమోషనల్ కన్‌ఫ్యూజన్ అవ్వచ్చు. అవాయిడింగ్ ట్రూత్ నిజాలు మాట్లాడుకోకుండా ఆహ్ అవాయిడ్ చేయొచ్చు. ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఉన్నా గూడా కంప్లీట్‌గా క్లారిటీ లేట్‌గా అవ్వొచ్చనమాట. ఒక పర్సన్ వెయిటింగ్‌లో ఉంటే, ఇంకొక పర్సన్ ఎమోషనల్లీ గార్డెడ్‌గా ఉండడం. సో, హానెస్ట్ కన్వర్జేషన్‌ని అవాయిడ్ చేయడం అనమాట. కాబట్టి రిలేషన్‌షిప్ స్టక్ ఫేజ్‌లోకి వెళ్ళొచ్చు. కమ్యూనికేషన్ క్లియర్‌గా లేకపోతే. సో, ఓవరాల్ ఏంటి అంటే మీకు అడ్వైస్. సో, కార్డ్స్ ఇచ్చిన బిగ్గెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే అట్రాక్షన్ స్ట్రాంగ్‌గా ఉంది అని క్లారిటీ ఉంది అని అస్యూమ్ జేసుకోవద్దనమాట. సో, సైలెంట్ బిహేవియర్ వెనక హిడెన్ ఎమోషన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఒక పర్సన్‌తో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. మన గురించి మనం చెప్పేస్తాం. సో, ఆ పర్సన్ నుంచి అదే లైక్ అలాంటి ఎఫెక్షన్ అలాంటి ఎఫర్ట్స్ రాకపోతే వాళ్ళేదో దాస్తున్నట్టు, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఏదైనా చెప్పడానికి భయపడొచ్చు. సో, సైలెంట్ బిహేవియర్ వెనక ఏదైనా హిడెన్ ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఎఫర్ట్స్ లేకుండా వెయిటింగ్ మోడ్‌లో అయితే ఉండొద్దు మీరు. ఓకేనా? అండ్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. కానీ కన్సిస్టెన్సీగా ఉందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చెయ్యాలి. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి హెల్తీ రిలేషన్‌షిప్ అంటే క్లియర్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఎమోషనల్ హానెస్టీ ఉంటుంది. ఈక్వల్ ఎఫర్ట్స్ ఉంటాయి. మైండ్ గేమ్స్ ఉండవనమాట. సో, వృషభ రాశి వాళ్ళు ఈ కనెక్షన్‌లో అట్రాక్షన్ ఉంది. డీప్ ఎమోషన్స్ ఉన్నాయి. సెకండ్ ఛాన్స్ ఎనర్జీ కూడా ఉంది. కానీ సేమ్ టైమ్‌లో అదే భయం ఉంది. ఈగో ఉంది. అండ్ ఎమోషనల్ కన్‌ఫ్యూజన్ గూడా ఉంది. లైక్ స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. సో, ఫైనల్‌గా ఈ రిలేషన్‌షిప్ డైరెక్షన్, క్లారిటీ అండ్ కమ్యూనికేషన్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, మీరు చూసుకోండి. మీకు ఇంట్యూషన్‌కి ఏదైతే అనిపిస్తుందో అది ట్రై చేయండి. అండ్ రెడ్ ఫ్లాగ్స్‌నైతే ఇగ్నోర్ చేయొద్దు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. If this reading is resonated to you, please do like, share and support to my channel. If not, please leave this story behind because this is not your story. And మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.